ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుకట్పల్లిలో ఒకరోజు ముందుగా రేపటి నుంచే బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. వివిధ శాఖల అధికారులతో కలిసి కుకట్పల్లిలోని రంగదాముని చెరువు దగ్గర బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే. 29వ తేదీన సద్దుల బతుకమ్మకు 70,000కు పైగా మహిళలు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి చీరలు అందేవని, కానీ ఇప్పుడు వాటి జాడే లేదని విమర్శించారు ఎమ్మెల్యే మాధవరం. బతుకమ్మ కార్యక్రమం చేసి రకరకాల పూలతోని గౌరమ్మను పూజించే విధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికో వందల సంవత్సరాలు సంప్రదాయ ప్రకారం చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కానీ భారతదేశంలో మొత్తంలో కానీ మొట్టమొదటిసారి బతుకమ్మ అనే ఏర్పడుతుంది. కుకట్పల్లి అమాస 1 డే బిఫోర్ ఇక్కడ బతుకమ్మలు చేస్తారు కుకట్పల్లిలో. అది రేపటి నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంది. రేపటి నుంచి 29 తారీఖు దాకా, 29 నాడు పెద్ద బతుకమ్మ ఆ రోజు చేసి ముగింపు కార్యక్రమం ఉంటుంది. దానికి కన్సల్ట్ అధికారులు, వాటర్ హౌస్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా సమయం చేసుకొని ఆ రోజు వచ్చేటటువంటి పబ్లిక్ ఏ ఇబ్బంది జరగకుండా చేయాలన్నటువంటిది ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఇబ్బంది జరగకుండా కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఉన్నప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే నీళ్లు మురికి నీళ్ళలో వేస్తూ ఉన్నారు, దీనివల్ల గౌరమ్మను పూజించి వినాయకుని పూజించి మురికి నీళ్ళలో వేస్తారని చెప్పి కోనేరులు కట్టించాం. ఆ కోనేరు కూడా మొట్టమొదటిసారిగా రంగనాథ చెరువు ఇక్కడ మనం మొట్టమొదటిసారి కట్టించాం. అదేవిధంగా ఏదైతే బోయినపల్లి ఉందో అక్కడ ఒక కోనేరు కట్టించి, అక్కడ ఇక్కడ ముళ్ళగత్త చెరువులో ఒక కోనేరు కట్టించి బతుకమ్మలు వేసేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా చేసే ఆలోచనతో మనం చేస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది 29వ తారీఖు నాడు సుమారుగా 1000 మందికి సుమారుగా 60-70 వేల మంది ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ నుంచి అధికారులు అందరూ కూడా సక్రమంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఒక రివ్యూగా చూపెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సంప్రదాయ ప్రకారం, ఎందుకంటే అంత బంగారము అవి వేసుకొని వస్తూ ఉంటారు కాబట్టి ఈ రకరకాలుగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ముందే అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులు ప్రతి సంవత్సరం దీన్ని చూస్తూ ఉంటాం.